కెనడాలోని సిలికాన్ ఆంధ్ర తెలుగు సంస్కృతిని ప్రోత్సహించడానికి మనబడి తెలుగు విజ్ఞానం వినోద కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అందులో భాగంగానే మాట్లాట 2026 పేరిట పోటీలు ఏర్పాటు చేసింది. మాట్లాట పోటీల్లో పదరంగం, తిరకాటం, ఓనియా అనే 3 విభాగాల్లో సరదా పోటీలు నిర్వహించారు. 100 మందికి పైగా చిన్నారులు ఈ పోటీల్లో పాల్గొని తమ భాషా ప్రావీణ్యాన్ని ప్రదర్శించి ఔరా అనిపించారు. కెనడాలోని సిలికాన్ ఆంధ్ర మనబడి ఆధ్వర్యంలో ఏప్రిల్ 11న మాట్లాట 2026 పేరుతో పోటీలు నిర్వహించారు. కెనడాలో స్థిరపడిన తెలుగు పిల్లల్లో భాషా నైపుణ్యం, భాషాభిమానాన్ని పెంపొందించడం కోసం సిలికాన్ ఆంధ్ర మనబడి ఈ పోటీలను నిర్వహిస్తోంది. నార్త్ యార్క్లోని లాన్సింగ్ చర్చ్ వేదికగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. 100 మందికి పైగా తెలుగు పిల్లలు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మాట్లాట 2026 పోటీల్లో పిల్లల వయసును బట్టి బుడతలు, శశీంద్రీలు, చిరుతలు అని విభజించారు. పదరంగం, తిరకాటం, ఓనియా అనే 3 రకాల విభాగాలను ఏర్పాటు చేశారు. ఆద్యంతం సరదాగా సాగిన ఈ పోటీల్లో పిల్లలు తమ ప్రతిభా పాఠాలను ప్రదర్శించారు. బుడతలు విభాగంలో తిరకాటం రౌండ్లో ప్రథమ విజేతగా జయధీర్ యనమల చింతల, ద్వితీయ స్థానంలో తేజస్విని కిలారు, ఓనియా రౌండ్లో జయధీర్ యనమల చింతల, ద్వితీయ స్థానంలో సాన్విక నిలిచారు. శిశింద్రీల విభాగానికొస్తే పదరంగం రౌండ్లో విజేతగా కార్తికేయ వాడ్రేవు, ద్వితీయ స్థానంలో భూమికా జమి, తిరకాటం రౌండ్లో తొలి విజేతగా ధన్విన్ దుర్బాక, ద్వితీయ స్థానంలో పూర్ణేష్ లెక్కలపూడి, ఓనియా రౌండ్లో ప్రథమ విజేతగా రామగంజి, ద్వితీయ స్థానంలో ధన్విన్ దుర్బాక నిలిచారు. ఇక చిరుతల విభాగంలో పదరంగం రౌండ్లో తొలి విజేతగా సాకేత్ పోత్కాన్, ద్వితీయ స్థానంలో రాజదీపి యనమాల చింతల, తిరకాటం రౌండ్లో ప్రథమ విజేతగా అర్ని కాంచి, ద్వితీయ స్థానంలో స్తేష గాజుల, ఓనియా రౌండ్లో ప్రథమ విజేతగా సాయి సహర్ష పటపర్ల, ద్వితీయ స్థానంలో ధన్వి రామిరెడ్డి గెలుపొందారు. ఈ పోటీల్లో గెలిచిన విజేతలు ఆగస్టు 15, 16 తేదీల్లో అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం షార్లెట్ నగరంలో జరిగే అంతర్జాతీయ చివరి పోటీల్లో కెనడా తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ సందర్భంగా కెనడా ప్రాంతీయ సమన్వయకర్త గీతా దేశు మాట్లాడుతూ తెలుగు భాష గొప్పదనాన్ని, ఔన్నత్యాన్ని భావితరాలు అందిపుచ్చుకోవాలనే సంకల్పంతో సిలికాన్ ఆంధ్ర మనబడి విశేష కృషి చేస్తుందన్నారు. తెలుగు భాషా ప్రావీణ్యాన్ని పెంపొందిస్తూ పిల్లల్లో విజ్ఞానాన్ని, వినోదాన్ని అందిస్తున్న మనబడి సంస్థని అభినందించారు. అనంతరం ప్రాంతీయ సమన్వయకర్తలు అనిల్ శ్రీపతి, ప్రవీణ్ పటపర్ల మాట్లాడుతూ తెలుగు భాషపై ఉన్న మొక్కుతో స్వచ్ఛంద సేవకులు, గురువులు సహకారంతో తెలుగు భాషా వ్యాప్తికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ రోజు నిర్వహించిన మాట్లాట 2026 విజయవంతమైనందుకు ఆనందంగా ఉందన్నారు. నరేంద్ర పాతూరి, ప్రకాశ్ సంక, హిమబిందు పంగనామముల, మాధవి అనుమంగండ్ల తదితరులు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. భాషా సైనికులతో పాటు మనబడేతర తెలుగువారు కూడా ఈ పోటీల నిర్వహణలో భాగస్వాములు కావటం మరో విశేషం.